హాయ్ గైస్, వెల్కమ్ టు అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీ కృష్ణ. మన కెరీర్ గ్యాప్ ఉన్న జాబ్ వస్తుందో లేదో మనం ఈ వీడియో డిస్కస్ చేసిన కంప్లీట్గా. మనకి కొంతమంది కెరీర్ గ్యాప్ ఉంది. మేము 2015లో జాయిన్ అయ్యాము, 2016లో మా బీటెక్ అయిపోయింది, 2016 మాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు 8 years గ్యాప్ ఉంది. నేను జాబ్ చేయొచ్చా లేదా? కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాబ్ చేయొచ్చు. మీరు వరి అవ్వద్దు, ఎందుకంటే నాకు జాబ్ వస్తుందా లేదా అనేది. నేను చెప్పాలనుకున్నదంటే, మీరు చాలామంది విషయాలు ఏం చెప్తారంటే, ప్రాక్సీ ద్వారా మేము మీకు జాబ్ జాబ్ ఇప్పిస్తాము, లేదు బ్యాక్ డోర్ ద్వారా మీకు జాబ్ ఇప్పిస్తాము, ఇలా చెప్తుంటారు. ఇలాంటి అస్సలు నమ్మొద్దు. నాకు కూడా మీరు ఎమ్మటనే 1 or 2 months బయటకు వచ్చేస్తున్నారు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు నిజంగా మీ కెరీర్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే మీరు ఏదైనా ఒక కోర్సుని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దాన్ని మీరు ఓన్గా ఇంటర్వ్యూ జాబ్ కొట్టడానికి ట్రై చేసి మీరు వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే ఖచ్చితంగా కెరీర్ గ్యాప్ ఉన్నా ఎలాగైనా మనం లోపలికి వెళ్ళి జాబ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, చాలామంది సార్ మేము ఇలా మనీ కట్టి లోపలికి వెళ్తాము, మాకు ఇలా పాజిటివ్ అవుతుందా? అలా మనీ కట్టే విషయం మీరు ఎప్పుడు వెళ్ళొద్దు. నా సజెషన్ ఏంటంటే, వర్క్ నిజంగా మీ కెరీర్ గ్యాప్ వాళ్ళని జాబ్ చేయాలి అనే ఇంటెన్షన్ మీకుంటే మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీరు చూస్ చేసుకోండి. అది జావా అవని, లేదా .NET అవని, పైథాన్ అవని, వీటిలో ఏదో మీరు ఒక టెక్నాలజీ చూస్ చేసుకొని దాని మీద పర్ఫెక్ట్గా ఒక 4 months, 5 months, 6 months స్పెండ్ చేయండి, నేర్చుకోండి. మీ పాటి మీరు జాబ్ ఓన్ కొట్టచ్చు. ఎందుకంటే ఈ 3 టెక్నాలజీస్ మీద మీకు ఎప్పుడైనా కాల్స్ ఉంటాయి, జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. మీరు పడ్డ కష్టానికి ఖచ్చితంగా మీకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ప్యాకేజ్తో జాబ్ రావచ్చు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, కెరీర్ గ్యాప్ ఉంటే జాబ్ వస్తుందో లేదా కాదు, మీరు కెరీర్ గ్యాప్ డజంట్ మ్యాటర్. మీకు జాబ్ కావాలి అంటే ఒక టెక్నాలజీ చూస్ చేసుకోండి, కష్టపడండి, దాని మీద ఇంటర్వ్యూస్ క్రాక్ చేయండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. మాకు కెరీర్ గ్యాప్ అనే సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నాము, కంపెనీలోకి ఎలా వెళ్ళాలి, మాకు ఫ్రెషర్గా ఓపెనింగ్స్ ఉంటాయా లేక ఎక్స్పీరియన్స్గా జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయా? మీకు లాంగ్ కెరీర్ అంటే 4 years దాటిన తర్వాత ఫ్రెషర్గా మనకి ఛాన్సెస్ ఉండదు. కాబట్టి బిలో 3 years లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ఏ కంపెనీస్ అయినా ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తాయి. అంటే ఇంటర్వ్యూ ఫ్రెషర్గా మనం వెళ్ళొచ్చు. ఒకవేళ 3 years అబౌవ్ 4 years దాటిన వాళ్ళు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళాలి. సార్ ఇప్పుడు నేను సబ్జెక్ట్ నేర్చుకున్నాను, బట్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా తీసుకోవాలి? మనకి అవుట్ సైడ్ చాలామంది ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీరు కమ్యూనికేట్ అయ్యి మనకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ ఎంత కావాలి ఏంటి అనేది తెలుసుకొని మనం ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద మీరు కంపెనీలోకి వెళ్ళొచ్చు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, ముందు మీ ప్రిఫరెన్స్ ఏంటంటే సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి, వాటిని ఎలా ఫోకస్ చేయాలని కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత మీరు నేర్చుకున్న స్కిల్స్ బట్టి మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఎంత ఎక్స్పీరియన్స్ మీద నేను సర్వే అవ్వగలను, ఇవన్నీ ఆలోచించుకొని అంత ఎక్స్పీరియన్స్ తీసుకొని మీరు వాటిని ఇంటర్వ్యూ ట్రై చేయండి. ఓకే, మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగితే గుడ్, లేదు అంటే ఇంకొన్ని రోజులు ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ బాగా నేర్చుకొని మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. కాబట్టి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి 100% జాబ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఓన్గా సబ్జెక్ట్ నేర్చుకొని మీరు ఓన్గా వెళ్ళగలిగితే మీకు లాంగ్ టర్మ్ కెరీర్ కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి ఆ సజెషన్ ఏంటంటే, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాబ్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్